ప్రైజ్ ది లార్డ్. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మా కన్నీళ్లను చూసే దేవుడవు, మా కన్నీళ్లను మీ బుడ్డిలో దాచి మా కన్నీళ్లకు విలువనిచ్చే దేవుడు మీరు అయినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరు మా ప్రార్థనలకు జవాబునిచ్చే గొప్ప దేవుడవు, వాక్యము అను నామము కలిగిన గొప్ప దేవా. మీ వాక్కును పంపి మమ్మలను బాగు చేసే దేవుడుగా, మమ్మలను స్వస్థపరిచే దేవుడుగా, ఈ వాక్కు చేత మా సమస్యలను పరిష్కరించే దేవుడుగా, మీ వాక్కు చేత మాకు అభివృద్ధిని, మమ్మలను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చే దేవుడుగా మీరు మాకు ఉన్నందులకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, కృంగుదలలు ఎదురైనా మీ కృపతో మమ్మలను ఉద్ధరించి మమ్మలను పైకి లేపి మమ్మల్ని కాపాడే దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా జీవిత ప్రయాణంలో మాకు కలిగే కష్టాలను, శ్రమలను, మా సమస్త భయాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మా శరీరానికి, మా ఆత్మకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఇవ్వండి. మీరు హిజ్కియా ప్రార్థనను విని తను కార్చిన కన్నీరుకు విలువను ఇచ్చి హిజ్కియాకు స్వస్థతను ఇచ్చిన ప్రేమ కలిగిన మా తండ్రివి మీరు. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ విషయాలలో ఎటువంటి పరిష్కారం లేని పరిస్థితి, ఏ అనారోగ్యమును కలిగి ఉన్నారో, ఎటువంటి సంతోషం లేని పరిస్థితిని అనుభవిస్తున్నారు, వారి పరిస్థితి సమస్తము తెలిసి ఉన్న దేవుడవు మీరు. మా అందరి జీవితాలలో స్వస్థతను, ఆరోగ్యమును, సంతోషమును మాకు ప్రసాదించమని వేడుకొంచున్నాము దేవా. మీ దయ, మీ దీవెనలతో మాకు నూతన సంవత్సరములను, నూతన దినములను మా జీవితంలోనికి మీరు అనుమతిస్తున్నారు. ప్రతిరోజు మేము విలువైన మీ ప్రేమను నూతనమైన రీతిలో తెలుసుకొనగలిగే మీ కృపను, జ్ఞానమును దయచేయండి దేవా. ప్రతిదినము మా ఆత్మీయ జీవితంలో నూతన ఆశీర్వాదాలను మేము పొందగలిగేటట్లు మమ్ములను ప్రతిదినము రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన విజ్ఞాపనలపై మీ దృష్టిని ఉంచమని, మీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా కన్నీళ్లను తుడిచే దేవుడవు మీరు, మా బాధలలో మాతో ఉండే దేవుడవు మీరు. మా జీవన ప్రయాణంలో మాకు తోడుగా ఉండి మమ్ములను నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితులలో మీరు మాకు తోడుగా వస్తున్నారని, మేము మిమ్మల్ని సంపూర్ణంగా నమ్మే హృదయాన్ని, విశ్వాసమును, మీ సన్నిధి స్పర్శను గ్రహించే జ్ఞానభాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము ఎదుర్కొనే ప్రతి సమస్యలో మాకు సహాయం చేసి మమ్మల్ని దీవించి మమ్మల్ని కాపాడే, మా ప్రతి సమస్యలో నుంచి మమ్మల్ని విడిపించే మీ చేతులను, మీ హస్తములను మేము చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ఆత్మీయ నేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. మీ వాక్యానికి లోబడే జీవితాన్ని, దాని ప్రకారం జీవించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను దేవా. మా ప్రార్థనలను మీరు ఆలకించే దేవుడు అని, మిమ్మల్ని ప్రార్థించే వారి ప్రార్థనను మీరు అలక్ష్యము చేయరని, ప్రతి ఒక్కరి కన్నీళ్లను మీరు చూచే దేవుడు అని 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనములో ఉన్న వాక్యమును బట్టి మా జీవితాలలో ఎటువంటి కష్టకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని బట్టి మేము కృంగిపోకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసమునకు లోను కాకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీ మీద మాత్రమే ఆధారపడేటట్లు, మీ వైపు మాత్రమే మా తల నెత్తుకునేటట్లు, ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆనుకునేటట్లు మీరు మాకు ఒక విశ్వాసమును, ధైర్యమును కలిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మేము మీకు చేసే ప్రార్థనలు మీరు వింటారని, మా కన్నులతో మేము విడిచే కన్నీటిని మీరు దాచి ఉంచుతారని, మేము చేసే కన్నీటి ప్రార్థనకు మీరు ఫలాన్ని ఇస్తారని 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనములో ఉన్న వాక్య భాగమును బట్టి మా ప్రార్థన విజ్ఞాపనల చేత మీ సన్నిధానములకు వచ్చిన మాపై మీ కనుదృష్టిని ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రపంచవ్యాప్తంగా మాకు తెలిసి తెలియక, మేము చూసి చూడక ఉన్నటువంటి ఎంతమంది దైవజనులు మీ సేవలో, మీ పరిచయం చేస్తూ ఉన్నవారు, మీ సంఘాలు కడుతూ వాటిని కాపాడుతూ, మీ సంఘాలలో మీ నామంలో చేర్చబడుతూ ఉన్నటువంటి విశ్వాసుల ఆత్మీయ జీవితానికి అవసరమైన మీ వాక్య సందేశాలను కన్నీటి ప్రార్థనలతో విత్తుతూ వస్తున్నారు. వారందరి కన్నీటి ప్రార్థనలను ఆలకించి ఫలాన్ని వారికి దయచేయమని, కీర్తనలు 126వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి కన్నీళ్లు విడుచుతూ విత్తేవారు సంతోషగానముతో పంట కోసెదరని మీరు ఇచ్చిన వాగ్దానమును వారందరి జీవితాలలో, మా అందరి జీవితాలలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, వారి ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా. నామకార్థకంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులందరినీ మీ ఆత్మచేత తాకమని, వారి ఆత్మను
ఉజ్జీవపరచమని, మీ రాకడలో ఎత్తబడేవారుగా వారు ఉండటానికి మీ శక్తితో, మీ పరిశుద్ధాత్మతో వారిని నింపమని, మీ రక్షణ సువార్త అందని వారికందరికీ మిమ్మల్ని తెలుసుకునే ప్రత్యక్షతను వారికి అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, రక్షణ అనే అలంకారమును ధరింపచేయమని, విశ్వాస జీవితంలో బలపరచమని, మీకు ఇష్టముగా మీ చిత్తానుసారముగా వాళ్ళు చేసే ప్రతి పనికి ఫలమును దయచేయమని, స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వమని, వారి ఆత్మ సంబంధమైన జీవితంలో, వారి శరీర సంబంధమైన జీవితంలో వారికి అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇంతవరకు మేము చేసిన మా ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి జవాబు ఇచ్చారని మిమ్ములను స్తుతిస్తూ, శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అన్ని నామముల కంటే ఉన్నతముగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.